ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మా ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక మంచి విషయాన్ని ఎంతో దీని మీద రీసెర్చ్ చేసి మీకు మేము అందిస్తున్నాం. దీనికి ఒక చిన్న కృతజ్ఞతగా అవకాశం ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయంతో గంట కొట్టండి, అన్నీ మీకు వస్తుంది. ఇది నేను తెలుసుకున్నది నా మిత్రులు, నా బంధుమిత్రులు కూడా తెలుసుకోవాలనుకుంటే షేర్ చేయండి. కమింగ్ టు వృషభ రాశి, ఈ వీళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయని ముందు మనం తెలుసుకుంటాం. ఎలా ఉంటుంది వృషభ రాశి వాళ్ళు అర్థం చేసుకోవడం అంత సులభం కాదండి. వృషభం అంటే ఆ కొమ్ముతో ఎప్పుడు కోపంతో ఉన్నటువంటి వాళ్ళు, కానీ ఒక్కసారి అర్థమైతే జీవితాంతం వీళ్ళు ఎవరిని విడవరు. ఇది వచ్చి భూమి తత్వం ఉన్నటువంటిది. ఈ యొక్క వృషభం యొక్క గుణం భూమి తత్వం ఉన్నది. అధిపతి శుక్రుడు వృషభ రాశి యొక్క నెమ్మదిగా నడుస్తారు, కానీ వెనక్కి మాత్రం తగ్గరు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వాళ్ళదే పై చేయవచ్చు. స్థిరత్వం, ఎప్పుడు స్థిరత్వం కోరుకుంటారు. వేగం కంటే భద్రత చాలా ముఖ్యమని అనుకుంటారు. మీరు చూడండి, వృషభం అంటే నంది, ఆవు చూసారా? ఎప్పుడైనా ఆవు కింద జారి పడింది ఎప్పుడైనా మీరు చూసారా? పర్ఫెక్ట్ అడుగులే, అది బురదలో దిగని, రోడ్డు మీద నడవని, లేదా వస్తువులు మోసుకెళ్ళని, ఆ పర్ఫెక్షన్ అనేది ఉంటుంది. ఆచి తూచి అడుగు వేస్తుంది, శాంతంగా ఉంటుంది. చాలా లెక్కలు వేసుకుంటూ ఉంటారు లోపల. వీళ్ళంతా శాంతంగా ఉంటారు అనుకుంటారు. వీళ్ళ మానసిక తత్వం ఎలా ఉంటుంది, చాలా శాంతంగా ఉంటారు అన్నమాట, కానీ చాలా లెక్కలు వేసుకుంటూ ఉంటారు. భావాలు బయట త్వరగా చెప్పరు. వాళ్ళు బయట నిశ్శబ్దం, లోపల గట్టి నిర్ణయంతో ఉంటారు. వెంటనే భయపడదు. విషయాలు అన్నింటినీ చాలా దాచుకుంటారు. మీరు కావాలంటే చూడండి, ఆవు కూడా అన్ని తినేస్తుంది, పక్కన పెట్టేసుకొని వెళ్ళి ఖాళీ సమయంలో వేసుకొని కొంచెం కొంచెంగా నిమురుతూ తింటుంది. దాని యొక్క గుణం కూడా అదే. అలాగే రాశి కూడా అన్నిటిని మైండ్లో పెట్టుకొని ఎప్పుడు ఏం చేయాలని చూసుకుంటారు. కోపం కూడా అధికంగా ఉంటుంది వీళ్ళకి. ఒక రకంగా చెప్పాలంటే వృషభం ఆ పౌరుషం ఉంటుంది కదా, అది ఉంటుంది. సరే, వీరికి ప్రేమ ఉంటుందా, కోపమే ఉంటుందన్నా కదా? ప్రేమ ఉంటుందంటే దాంట్లో నిబద్ధత ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి స్థిరత్వం, భద్రత. నెమ్మదిగా అడుగు వేస్తారు, జీవితాంతం నిలబడతారు, ద్రోహాన్ని మన్నించరు వీళ్ళు. ఓకే, వీళ్ళు ధన విషయంలో ఎలా ఆలోచిస్తారు అంటే భద్రత గురించి బాగా, సేవింగ్స్ మైండ్స్ ఎక్కువ. అప్పులు చేయరు. మీరు కావాలంటే చూడండి, వృషభ రాశి వారికి అప్పులు తక్కువ ఉంటుంది. ఉండకుండా ఉండదు, కానీ అప్పులు తక్కువ ఉంటుంది. వృషభ రాశిలో ఉన్నటువంటిది ఏంటంటే ఆర్థిక అస్థిరత్వాన్ని వాళ్ళు చేస్తారు. పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ అంతా వీళ్ళే ఉంటారు. కానీ వీళ్ళు భార్య భర్తల మధ్య ఎప్పుడు సఖ్యత లేకుండా ఉంటారు. ఇది ఒకటి చూసుకోవాలి. వీళ్ళ యొక్క అసలు బలం ఏమంటే ఓర్పు, సహనం, స్థిరత్వం. దీర్ఘకాలికంగా ఉంటుంది. వీళ్ళతో ఎలా డీల్ చేయాలి అని అంటే తొందర పెట్టకూడదు. వీళ్ళని బాగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళ ముందర అబద్ధం చెప్పకూడదు. వాళ్ళ స్థిరత్వాన్ని గౌరవించాలి. అప్పుడే వాళ్ళు వీళ్ళకి చివరి వరకు నిలబడతారని చెప్పచ్చు. నడిచే దారి శాశ్వతంగా ఉంటుంది. మనం ఇది ఎంచుకున్నామంటే అలా ఉంటుంది. వృషభం అంటే ఎద్దు ఎలా ఉంటుంది? స్థిరం, బలమైనది, ఓర్పుతో నడిచేది. రెచ్చగొడితే తిరిగి కుమ్మేస్తుంది. ఇది వీళ్ళ యొక్క ఇది. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరిగి చూడరు అని వీళ్ళకి ఒకటి ఉంది. వీళ్ళకి ఎలా ఉంటుంది? డబ్బు అంటే ఒక విలాసానికి మాత్రం ఉపయోగించేది కాదు, ఇది భద్రత కోసం. భూమి మీద ఎక్కువ పెట్టుబడి పెడతారు వీళ్ళు. ప్రేమ సంబంధ విషయాలు చాలా నిబద్ధతగా ఉంటారు. వీళ్ళ బలహీనతలు కూడా ఉండదు. మొండి స్వభావం, మార్పు అంగీకరించరు, బాగా లెక్కలేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే కంజూస్ అని కూడా చెప్పచ్చు. అంటే అది మీ యొక్క దీనికోసం ఉపయోగించే ఒక జీవితంలో దీన్ని ఎలా నిలబెట్టుకోవాలని చేసుకోవడం కోసం. అంత అద్భుతమైనటువంటి వృషభ రాశి యొక్క గుణగణాలు మిశ్రమం కంటే కూడా పాజిటివ్స్ ఎక్కువ, నెగిటివ్స్ తక్కువ అని చెప్పచ్చు. లీడర్షిప్ క్వాలిటీ కూడా వీళ్ళలో ఎక్కువ ఉంటుంది.